ఓం నమో వెంకటేశాయ. మీకు తిరుమలలో సుప్రభాత సేవకు డిప్లో టికెట్ అయితే తగిలిందా? తప్పకుండా మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. సుప్రభాత సేవ టికెట్ తగలంగానే మనలో చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి. అంటే మనతో ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, మనం ఏ టైంకి అక్కడ రిపోర్టింగ్ చేయాలి, మనతో పాటు ఎంతమందిని అలౌ చేస్తారు, అసలు మనం ఏ ప్లేస్కి వెళ్ళాలి, అసలు సుప్రభాత సేవ ఎగ్జాక్ట్గా ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఒకవేళ సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత మనకు ప్రసాదంగా లడ్డు ఇస్తారా, మనమే కొనుక్కోవాలి, ఇలాంటి సందేహాలన్నీ కూడా చాలా మనలో మెదులుతూ ఉంటాయన్నమాట. రీసెంట్గా మేమైతే సుప్రభాత సేవకు వెళ్ళొచ్చామండి. అదే ఎక్స్పీరియన్స్తోనే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క సందేహానికి నివృత్తినైతే చేస్తాను సమాధానాలతో. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. చూస్తే మాత్రం మీకు నేను చెప్పిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియో ఒక్కటిలోనే మీకు దొరుకుతుంది. ముందుగా మనలో వచ్చే డౌటు, అసలు సేవకు వెళ్ళినప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి? మనము సేవకు వెళ్ళేటప్పుడు మనతో పాటు ఈ 2 టికెట్స్ని అయితే మనం బుక్ చేసుకుంటాం కదండి. మనతో పాటు ఇంకొకరిని అలౌ చేస్తారు. ఆ ఇద్దరి ఆధార్ కార్డు, అదేవిధంగా మనకు కన్ఫర్మ్ అయినట్టు మెయిల్ వస్తుంది కదండి సుప్రభాత సేవ డిప్లో, ఆ టికెట్, ఆ 2 కూడా మనతో పాటు తీసుకొని వెళ్ళాలి. అక్కడ మొత్తం 2 రకాల చెకింగ్స్ అయితే ఉంటాయి. మొదటి చెకింగ్ మనకు తగిలిన టికెట్ని అయితే మనకు వాళ్ళు పరీక్షిస్తారు. దాని తర్వాత మన ఆధార్ను వెరిఫికేషన్ చేస్తారు. ఈ 2 రకాల చెకింగ్స్ కోసం అని చెప్పి మనము ఆ 2 డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి. మన ఆధారు, టికెట్ 2 కూడా మనతో తీసుకొని వెళ్ళాలి. మనతో పాటు ఇంకొకరిని తీసుకొని వెళ్తాం కదా, వాళ్ళ ఆధారు, వాళ్ళ టికెట్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ కూడా 2 కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ టైంకి మనము సుప్రభాత సేవకు రిపోర్టింగ్ చేయాలి. మనకైతే డాక్యుమెంట్లో సరిగ్గా 2 గంటలకి మనల్ని అక్కడ రెడీగా ఉండమని చెప్పి అయితే మనకు ఉంటుంది. కాకపోతే మనకన్నా ముందుగా అక్కడ 11:30 నుంచే వెళ్ళడం స్టార్ట్ అయితే చేస్తారండి. కాకపోతే మనల్ని కరెక్ట్గా 1:10కి అక్కడ ఉన్న సెక్యూరిటీలు, పోలీస్ వాళ్ళు మనల్ని పిలుస్తారు. సుప్రభాత సేవ టికెట్ ఉన్న వాళ్ళు పలానా చోటికి రండి అని చెప్పి పిలుస్తారండి. కాబట్టి మనము 1 గంట ముందుగానే చేరుకోవడం అయితే మంచిది. మరీ 2-3 గంటలు అక్కర్లేదు, కానీ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒక 2 గంటల ముందైతే తిరుమలలో చేరుకోవడానికి ప్రయత్నించండి. వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళైతే కనీసం 1 రోజు ముందుగానే అక్కడ మనం రిపోర్ట్ ఇచ్చుకున్నామంటే మనకు తెల్లవారుజామున 1 గంటకు అలా వెళ్ళడానికైతే వీలుగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు తిరుమలకి ఎప్పుడు చేరుకోవాలి అనేది ప్లాన్ అయితే చేసుకోండి. తర్వాత మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మనతో పాటు ఇంకా ఎవరినైనా అలౌ చేస్తారా అంటే, కొంతమందికి చిన్న పిల్లలు అనేది ఉంటారు. వాళ్ళని ఇంట్లో వదిలేసి వెళ్ళాలా, లేదా మనతో తీసుకొని వెళ్ళాలా, ఇలా అయితే చాలా డౌట్సే ఉంటాయి కదా. ఇక మేము కూడా ఇలాంటి డౌట్తోనే మా పాపనైతే ఇంట్లోనే వదిలేసి వెళ్ళామండి. పాప అంటే చిన్న పాప కాదులేండి, టీనేజ్ గర్ల్. తననైతే ఇంట్లోనే వదిలేసి వెళ్ళాము. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళారండి. తీసుకొని వచ్చారు చాలా మంది కూడా. లోపలికి కూడా అలౌ చేశారు. సుప్రభాత దగ్గర కూడా మనల్ని ఆ టికెట్ ఉన్న వాళ్ళనే కాదు, వాళ్ళతో పాటు కూడా ఈ పిల్లల్ని కూడా అలౌ చేశారు. అప్పుడు అనిపించింది, అయ్యో మేము కూడా తీసుకొని వెళ్ళింటే బాగుండేది అని అనిపించింది. మరి మేము వెళ్ళినప్పుడు అయితే అలౌ చేశారు. ఇంకా మీరు గనక వెళ్ళినప్పుడు అలౌ చేశారా లేదా అనేది ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఫ్యూచర్లో వెళ్ళే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత 4వ ప్రశ్న వచ్చేసి, ఏ ప్లేస్కి మనము అక్కడ రిపోర్టింగ్కి వెళ్ళాలి అంటే, మనకి ఇచ్చిన పేపర్లో VQC లైన్ నెంబర్ 1 దగ్గర మనల్ని 2 గంటలకు రిపోర్ట్ చేయమని చెప్తారు. ఆ VQC లైన్స్ మనము 1 రోజు ముందుగానే వెళ్ళామంటే 1-2 సార్లు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఎంక్వైరీ ఆఫీసెస్ అనేవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ అడిగి చెక్ చేసుకోవచ్చు. లేదా నాకు అర్థమైన భాషలో చెప్తాను చూడండి, 300 రూపాయల టికెట్ అమ్ముతారండి అక్కడ లోపల. అక్కడికి సుపథం అనేది కూడా అక్కడే ఉంటుంది. ఈ సుపథం తర్వాత 300 రూపాయల టికెట్ అమ్మే ప్లేస్ దగ్గరికి వెళ్ళారంటే అక్కడ నుంచి ఎడమ వైపుకు తిరిగితే అక్కడ పైకి వెళ్ళడానికి మెట్లయితే ఉంటాయండి. ఆ మెట్ల దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళితే అక్కడ VQC హాల్ అనేది ఒక పెద్దగా ఉంటుంది. ఆ హాల్ దగ్గర అయితే మమ్మల్ని కూర్చోమని చెప్తారు. అక్కడికి వెళ్ళి మనము
1:00 అక్కడ కూర్చునేటట్లు చేస్తే 1:10 కూడా మనల్ని అయితే లోపలికి అలౌ చేస్తారు వెళ్ళడానికి. నెక్స్ట్ వచ్చే డౌట్, మనల్ని 2 గంటలకైతే రమ్మన్నారు కదా, అసలు సుప్రభాతం ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి ఎండ్ అవుతుంది అని చాలా మందిలో డౌట్ అయితే ఉంటుంది. ఇక నేనైతే ఇప్పుడు చెప్తూ ఉన్నాను చూడండి. మనల్ని 1:10 లోపలికి అలౌ చేస్తారని చెప్పాను కదా, అక్కడ 2 రకాల చెకింగ్స్ అయితే ఉంటాయి. ఆ 2 రకాల చెకింగ్స్ అయిపోయాక మనల్ని తీసుకొని వెళ్ళి మామూలుగా మనం దర్శనానికి ఏ విధంగా అయితే వెయిటింగ్ హాల్స్లో వెయిట్ చేస్తాం చూడండి, అలాంటి వెయిటింగ్ హాల్స్లో అయితే మనల్ని కూర్చోబెడతారు. మేము వెళ్ళినప్పుడు అయితే వెయిటింగ్ హాల్ నెంబర్ వచ్చేసి 23వ వెయిటింగ్ హాల్లో అయితే మమ్మల్ని కూర్చోబెట్టారండి. మేము వెళ్ళి కూర్చున్న తర్వాత 2:10 అవుతూనే ఉంది. చాలా మంది అయితే మా తర్వాత వస్తూనే ఉన్నారు, అలౌ చేశారండి అంతవరకు కూడా. సరిగ్గా 2:25 అక్కడ ఉన్న వెయిటింగ్ హాల్ యొక్క గేట్లను అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన వెంటనే మనల్ని మళ్ళీ క్యూ లైన్స్లో అయితే అక్కడికి ముందుకు పంపిస్తారండి. అక్కడి నుంచి మనము వాకింగ్ చేస్తూ మనము జయ విజయ గడపల దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇలా 2:25 నుంచి 2:45 వరకు మనము నడుస్తూ వెళ్ళాలండి. అలా వెళ్తే జయ విజయ ఆ గడప దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ మనము ఒక 15 నిమిషాలు అయితే వెయిట్ చేయవలసి ఉంటుంది. సరిగ్గా 3 గంటలకైతే సుప్రభాతం అయితే స్టార్ట్ అవుతుందండి. సుప్రభాతం వచ్చేసి కౌసల్య సుప్రజ రామ అనే సుప్రభాతం అయితే మనకు స్వామివారికి పాడతారు. మీకు వీలైతే గనక ఈ కౌసల్య సుప్రజ అనే సుప్రభాతాన్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళారంటే మీరు కూడా వారితో పాటు కలిసి పాడవచ్చండి. తప్పకుండా ఇదైతే మీరు చేయండి. మేము వెళ్ళినప్పుడు చాలామంది ఈ విధంగా కొన్ని బుక్స్ని కానీ లేదా జిరాక్స్ కాపీలని కానీ తెచ్చుకొని పాడుతూ ఉన్నారు. మాకైతే ముందే ఈ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం తెలియలేదండి. కాబట్టి మేము పక్కన ఉన్న వాళ్ళ బుక్స్లో చూసి అలా చదువుకున్నాము. లేదా కళ్ళు మూసుకొని విన్నారంటే ప్రశాంతంగా వాళ్ళు పాడేదే మీకు మనసుకు హాయిగా అనిపిస్తుంది. సుప్రభాతం 3 గంటలకు మొదలవుతుందండి. 3:18 నిమిషాలకు సరిగ్గా కంప్లీట్ అవుతుంది. 18 తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయితే స్వామివారికి లోపల కొన్ని సేవలు అయితే చేస్తారు. దాని తర్వాత మనల్ని జయ విజయ గడప దగ్గర నుండి కూడా స్వామివారి మొదటి గడప దగ్గరికి చిన్నగా నడుస్తూ వెళ్ళి మనం స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చండి. కరెక్ట్గా స్వామివారి మొదట గడప దగ్గర నుండి అయితే మనకు స్వామివారిని అయితే చూపిస్తారు. అసలు కన్నుల పండుగ అండి, మనసు నిండిపోతుంది స్వామివారిని మొదటి గడప దగ్గర నుంచి చూస్తే. జీవితంలో ఒక్కసారైనా సరే మనం ఇలాంటి దర్శనం అయితే చేసుకోవాలి. మనము ఎక్కడో నిలబడి స్వామివారిని చూసినప్పుడు స్వామివారు చాలా చిన్నగా కనిపిస్తారు కదండి, కానీ స్వామివారిని మొదటి గడప నుంచి చూస్తే స్వామివారు 6 అడుగుల ఆజానుబాహుడండి. స్వామివారి భుజాలు ఎంత వెడల్పుగా ఉంటాయంటే అసలు స్వామివారి నిలువెత్తి రూపాన్ని చూస్తే అసలు మనకు ఇంకా ఏది గుర్తుకు రాదండి. అసలు మన ఇల్లు, మనం అసలు ఎందుకు వెళ్ళాము, ఏదైనా మొక్కోవాలి అనేది ఇవన్నీ కూడా ఏవి గుర్తుకు రావు. స్వామివారిని అలా చూస్తూ ఉండిపోతాము. కాకపోతే అక్కడ ఉన్న సేవాదాలు మాత్రం మనల్ని చేయబట్టుకొని తోసేస్తూ ఉంటారు. కానీ మనం స్వామివారి మీదనే దర్శనాన్ని కళ్ళను అయితే పెట్టుకొని స్వామివారిని చూస్తూ వెళ్ళాలి. ఇక చూసి మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఒక చిన్న గోలీగుండు సైజులో మనకు లడ్డు ప్రసాదాన్ని అయితే ఇస్తారండి. ఇంకా అది అక్కడే తినేసి కొంచెం ముందుకు వెళ్ళి ఈ టికెట్ని మనము లడ్డు కౌంటర్లో చూపిస్తే మనకు 2 లడ్లను అయితే ఫ్రీగా ఇస్తారు. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనకి ఎన్ని లడ్లు కావాలంటే అన్ని లడ్లకు కూడా పేమెంట్ చేయొచ్చండి. ఇక దర్శనం అయిపోయిన తర్వాత మనం ఈ పేపర్ని చూపిస్తే మనకు మనం బుక్ చేసుకున్న లడ్లు, దాంతోపాటు మనకు ఈ దర్శనం చేసుకున్నందుకు సుప్రభాత సేవ దర్శనానికి గాను 2 లడ్లను అయితే ఫ్రీగా ఇస్తారు. అవి కలెక్ట్ చేసుకొని ఇక మనం మళ్ళీ మన తిరుగు రూమ్లకు వెళ్ళడమేనండి. మేము సుప్రభాత సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాకు డిప్లో తగిలినప్పుడు నాకు కలిగిన సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పానండి. వీటితో పాటు మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నాయి అంటే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ అయితే చేయండి. తప్పకుండా మీ కమెంట్కి రిప్లై చేస్తాను. చాలా ఎక్కువగా డౌట్స్ ఉంటే మాత్రం ఇంకో వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తానండి. మనలో స్వామివారి భక్తులకు అందరికీ కూడా ఈ సేవా టికెట్ తగలాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇలాంటి సుప్రభాత సేవా టికెట్ తగిలిన వాళ్ళకి చేరడానికి తప్పకుండా హెల్ప్ అవుతుందండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.